మనకి ఈరోజు ఇదే అనమాట ఫస్ట్ టోల్ ప్లాజా. ఇందాకనే ఒక ఘాట్ సెక్షన్ అయితే క్రాష్ చేసి వచ్చినాం కదా, మళ్ళీ ఒక 20-30 కిలోమీటర్స్ రాగానే మళ్ళీ ఇంకో ఘాట్ సెక్షన్ అయితే వచ్చింది. లారీలు అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి అసలు, ఎంత చెప్పినా ఈ లారీలు. ఇక్కడ చూసుకోవచ్చు ఫైనల్గా అయితే మనం మహారాష్ట్ర బోర్డర్ కాడ ఉన్నాం. అంటే మహారాష్ట్ర నుంచి అక్కడికి వెళ్తే ఏమో మధ్యప్రదేశ్, ఇక్కడేమో మహారాష్ట్ర. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ నిఖిల్. ఈరోజు అయితే మనము మహారాష్ట్రలో ఉన్నాం ప్రజెంట్ అయితే. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ అయితే వెళ్తున్నాం. ఈరోజు మధ్యప్రదేశ్లో ఎక్కడ స్టే చేయాలి ఏందనేది చూడాలి. ఇప్పుడైతే ఫ్రెష్ మార్నింగ్ లేచి రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాం. చెక్అవుట్ చేసి కింద బైక్ కాడికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. జై బజరంగ్ బలి. ఇప్పుడైతే మనము వెళ్తున్నాం, మనం స్టార్ట్ చేస్తున్నాం. చూసుకోవచ్చు టైం అయితే 6:30 అవుతుంది. యాక్చువల్గా రేపు ఈరోజు మార్నింగే స్టార్ట్ అవుదాం అనుకున్నాము, కానీ నిన్న జరిగిన ఆ ఫాగ్ లైట్ ఇష్యూస్. అవును, మీకు నిజం చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్ అయితే ఫాగ్ లైట్ ఇట్లా నార్మల్గా కొన్ని ట్యాగ్స్ వేసి కింద ఒక వైర్ వేసి కట్టేసిండు. ఇక్కడ లోకల్ అంకుల్ ఒకరు చూపిస్తే, ఇక్కడ ఎక్కడ చూసినా ఈ నట్ అనేది దొరుకుతలేదు. సేఫ్ సైడ్ కానీ ఇటు సైడ్ గిట్ట నేను ట్యాగ్స్ వేసేసిన నిన్ననే. ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి మధ్యప్రదేశ్ బోర్డర్ వచ్చేసి మనకు ఒక 53 కిలోమీటర్స్ అట్లా ఉంది. నిజం చెప్పాలంటే నాగ్పూర్ సిటీ అయితే చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా అయితే చాలా నచ్చింది. ఎందుకంటే మన హైదరాబాద్తో పోల్చుకున్న సిటీ చిన్నదైనా సరే వెరీ క్లీన్ అండ్ నీట్ ఉంది. మీరు ఒకసారి చూసుకోవచ్చు సిటీ మొత్తము. ఇక్కడ ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టుకుంటుండ్రు. ఎందుకంటే ఇక్కడ మొత్తము పోలీసు వాళ్ళు ఆపారంటే ఏం చేయారంట, కానీ డైరెక్ట్ ఫైన్లు అనేది వేసేస్తారంట. మనకి ఇక్కడ చూసిన కెమెరాస్ అయితే ఎక్కువ కనిపిస్తాయి మనకి ఇక్కడ. దానికోసం పబ్లిక్ గిట్ట ప్రతి ఒక్కరు, నేను చూసిన గాడికి అయితే ప్రతి ఒక్కరు అయితే హెల్మెట్స్ పెట్టుకునే తిరిగిండ్రు నేను అయితే మొత్తానికి. మనకి ఈరోజు ఇదే అనమాట ఫస్ట్ టోల్ ప్లాజా. ఇది మంచిగా ఉంది, చిన్నది చూడడానికి వింతగా. ఇప్పటి నుంచి అయితే మనకి ఇంకా లారీల యుద్ధం అయితే స్టార్ట్ అవుతుంది. లారీలు అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నాయి అసలు, ఎంత చెప్పినా ఈ లారీలు. మళ్ళీ ఏ రోడ్ పైన ఒక్కొక్కసారి 2-3 లారీలు ఓవర్టేక్ చేసుకుంటూ పోతున్నది. ఏందో ఎందుకు వెళ్ళబోతాయి. మినిమం 70-80-90 స్పీడ్లో ఓవర్టేక్ చేసుకుంటూ పోతున్నారు లారీస్ అయితే. సైడ్ ఇస్తారంటే అట్లా సైడ్ లేదు, ఏమీ లేదు. వాళ్ళ రూట్ వాళ్ళే, మన రూట్ మనకే అన్నట్టు అయిపోయింది. ఇప్పుడైతే మనం ప్రెజెంట్ NH-47 పైన ఉన్నాం మనము. ఇప్పుడైతే మన ఫుల్ ట్యాంక్ అయితే వేయించుకున్నాం. ఎక్కడైనా చిన్న బ్రేక్ తీసుకొని అయితే కొద్దిసేపు తర్వాత అయితే టిఫిన్ చేసేసి చాయ్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. మనకి మహారాష్ట్రలో లాస్ట్ టోల్ ప్లాజా అనమాట ఇదే. దీంతో కలిపి ఈరోజు అయితే మనకి ఇది సెకండ్ టోల్ ప్లాజా. ఇప్పుడు సెకండ్ టోల్ ప్లాజా గిట్ట సక్సెస్ఫుల్గా క్రాష్ చేస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు ఫైనల్గా అయితే మనం మహారాష్ట్ర బోర్డర్ కాడ ఉన్నాం. అంటే మహారాష్ట్ర నుంచి అక్కడికి వెళ్తే ఏమో మధ్యప్రదేశ్, ఇక్కడేమో మహారాష్ట్ర. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ దిగుదామని ఆగినాం. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని ఫొటోస్ అయితే దిగి మళ్ళీ మనం మధ్యప్రదేశ్లోకి అయితే ఎంట్రీ అయిపోదాం. మధ్యప్రదేశ్లో ఎంట్రీ అయినప్పటి నుంచి అయితే కొంచెం ఘాట్ సెక్షన్ ఎక్కువ ఉంది. ఇది మీకు ఇక్కడ మ్యాప్స్లో గిట్ట చూడవచ్చు. టర్నింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఆపోజిషన్లో బండ్లు గిట్ట ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది సంథింగ్, మనకైతే అంత ఐడియా లేదు ఇది ఏ టెంపుల్. మ్యాప్స్లో గిట్ట ఏం చూపించడం లేదు ఈ టెంపుల్ పేరు. ఇది దుర్గా భవాని టెంపుల్ అనుకుంటున్నా. ఇక్కడ చూసుకోవచ్చు కోతులు. ఇది కోతులు కావు, ఇది కొండముచ్చులు అంటారు చూడండి, అవి అన్నమాట. ఘోరమైన ఘాట్ సెక్షన్ అసలు. ఇక్కడ లారీలు ఎట్లా తిరుగుతున్నాయో అర్థం అవుతలేదు నాకైతే. మన శ్రీశైలం అంటే కొంచెం సేమ్ అలాంటి ఘాట్ సెక్షన్ ఇది. బాబా ఏం ఫీల్ ఉంది స్వామి అసలు, చెప్తున్నాగా ఉంటే ఉండగా. కానీ ఘాట్ సెక్షన్ అయితే, ఈ ఘాట్ సెక్షన్లో పోతుంటే మటుకు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు మీకైతే ఒకటి చూపిస్తున్నా. మాకైతే ఒక
తెలియని కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట అతన్ని చూస్తే. ఒకసారి ఇక్కడైతే చూసుకొని బజరంగబలి హనుమాన్జీ ఇక్కడ చూసుకోవచ్చుగా. విగ్రహం అయితే చాలా అంటే చాలా పెద్ద ఉంది, టోటల్ ఆరెంజ్ కలర్లో. అది హనుమాన్ టెంపుల్ అనుకుంటున్నా. చాలా పెద్ద ఉంది టెంపుల్ అయితే నార్మల్గా. ఇక్కడ మొత్తం టిఫిన్స్ అంటే ఆ సమోసాలు అవి ఇవి ఈ టైంలో అమ్ముతుండ్రు. మన దగ్గర ఏదో మధ్యాహ్నం పూట ఏదో స్నాక్స్ లాగా తింటాము, వీళ్ళు దాన్ని టిఫిన్ లాగా తింటుండ్రు మధ్యప్రదేశ్లో అయితే. మాకైతే ఒక టిఫిన్ పొద్దున్న నుంచి ఏడో దొరుకుతలేదు, మార్నింగ్ నుంచి దేవుళ్ళు ఆడుతున్నాము. ఇక్కడేమో అన్ని కాడ అయితే సమోసాలు ఆ బజ్జీలు సంథింగ్ అవే అంటే ఇక్కడ టిఫిన్. చాలామంది ఇక్కడ అడిగితే చాలామంది ఇదే చెప్తుండ్రు. ఇక్కడ టిఫిన్ దొరకడం కష్టం అనమాట. ఇంకా మాకు దగ్గర పాటు ఊరు వచ్చేసి నార్సింగ్ ఉంది, కానీ అది ఇక్కడ నుంచి ఇంకా 120 కిలోమీటర్స్ ఉంది. మాకైతే ఆకలి అవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పటికి 10 అయింది. నైట్ సరిగ్గా తినలేదు, అందుకే ఇప్పుడు ఏదో ఒకటి తినేద్దామని ఇక్కడ అయితే ఆగినాం. ఎందుకంటే హోటల్స్ ఇట కనిపిస్తలేవు. లాస్ట్ ఒక 100 కిలోమీటర్స్ నుంచి ఒక్కడికైనా కనిపిస్తాం అనుకుంటే ఎక్కడ కనిపించలేదు. అందుకోసం డైరెక్ట్ వచ్చేసినాం. ఇక్కడైతే ఏం లేదు, సమోసాలే ఉన్నాయి. ఇప్పుడు కాడికి అది తిని అడ్జస్ట్ అయిపోవాలా. మధ్యప్రదేశ్ ఇది ఒకటి ఉందన్నమాట. ఇది మన ఈరోజు 6th టోల్గేట్ అనమాట. ఈరోజు చాలా రేర్గా వచ్చినాయి, ఎక్కువ రాలేదు. ఈరోజు 6th. ఐ థింక్ ఇది సాగర్దే అనుకుంటున్నా. ఆల్మోస్ట్ 18 కిలోమీటర్స్ ఏమో ఉంది సాగర్ నుంచి. దానికోసం ఇది సాగర్ది అనుకుంటున్నా. ఇంకా ఈరోజు రైడ్ అయితే మనం సాగర్లోనే ఎండ్ చేస్తున్నాము. ఎందుకంటే నిన్న మనము రూమ్లో ఉన్నాము. యాక్చువల్లీ టెంట్ తెచ్చుకున్నాము. ఈరోజు ఎక్కడైనా పెట్రోల్ బంప్లో స్టే అడిగి అయితే స్టే చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు వరకు టెంట్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు చేయలేదు. అది ఈ రైడ్లోనే కంప్లీట్ చేద్దామని. ఎందుకంటే మళ్ళీ ఢిల్లీ అటు సైడ్ వెళ్తే ఏమో మనము టెంట్ స్టేలో ఉండలేము, చాలా చలిగా ఉంటుందంట. దానికోసం ఒకవేళ టెంట్ యూజ్ చేయాలంటే మనం ఈరోజే యూజ్ చేయాలి. అది కాక మనం తెచ్చినాక ఒక్కసారి యూజ్ చేయకపోతే దానివల్ల యూజ్ ఉండదు అసలు. మోసుకోవడం ఇంత దూరం వచ్చినాం కదా, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని అనుకుంటున్నాం. చూడాలి మళ్ళీ ఇంకా ఆడికి వెళ్ళి నాకు ఎట్లా ఉంటుందో ఏమో. ఒకవేళ ఒకటి 2-3 మహా అంటే ఒక 3 ప్లేస్లో అసలు అడుగుతా. ఒకవేళ ఇస్తే ఓకే, లేదా డైరెక్ట్ రూమ్ తీసేసుకుంటా. అక్కడ గిట్ట పెద్దగా ఏం ఆలోచించేది ఏం లేదు, ఎక్కువ రిస్క్ తీసుకునేది గిట్ట ఏం లేదు. ఎట్లా రూమ్ ఉంటే మన గోప్రోకి, మన మొబైల్స్కి, మన గోప్రో బ్యాటరీస్కి అన్ని దానిలో ఒకటేసారి ఛార్జ్ గిట్ట పెట్టవచ్చు. నాకు అదొకటి ప్లస్ పాయింట్. మనమైతే ఇందాకనే ఒక ఘాట్ సెక్షన్ అయితే క్రాష్ చేసి వచ్చినాం కదా. మళ్ళీ ఒక 20-30 కిలోమీటర్స్ రాగానే మళ్ళీ ఇంకో ఘాట్ సెక్షన్ అయితే వచ్చింది. ఇది ఒక 4 to 5 కిలోమీటర్స్ ఏమో ఉంది ఘాట్ సెక్షన్. ఎక్కువనే ఉండొచ్చు, ఐ థింక్ ఒక అప్రాక్సిమేట్లీ ఒక 10 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇప్పటికే నేను 3 కిలోమీటర్స్ నుంచి వస్తూనే ఉన్నా ఈ ఘాట్ సెక్షన్లో. ఘాట్ సెక్షన్ మధ్యప్రదేశ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఊరా మాస్ ఘాట్ సెక్షన్ అయితే వస్తుంది. ఒకసారి లొకేషన్ చూడండి, కింద లోయ ఉంది, మామూలుగా లేదు, ఘోరంగా ఉంది లోయ అయితే. ఏదో ఇక్కడ ఈ సైడ్ మీకు కనిపిస్తుంది కదా, సేమ్ లొకేషన్ అటు సైడ్ ఇట ఉంది. మధ్యలో లోయలాగా ఉంది, కొన్ని వాటర్ ఉన్నట్టున్నాయి ఆ గుంతలో, అంటే చాలా లోపడుకుంది. వచ్చినప్పటి నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఏమో ప్లేన్ రోడ్ వస్తుంది, 20 కిలోమీటర్స్ ఏమో ఫుల్ ఘాట్ సెక్షన్ వస్తుంది. హాయ్ యాస్, దిస్ ఈజ్ నిఖిల్. నిజంగా చెప్తున్నా, రైడ్ రోజు కంప్లీట్ అవుతుందని అనుకునే టైంలో ఏదో ఒకటి జరుగుతుంది. యాక్చువల్గా నిన్న అయితే ఇక్కడ ఒక బోల్ట్ ఉండేది, ఆ బోల్ట్ అయితే వెళ్ళిపోతే ఒక ఆయన అక్కడ మనకి నాగ్పూర్లో ఈ ఒక వైర్ వేసి కట్టి ఒక 2 ట్యాగ్లు వేసి ఇచ్చిండు. అయితే ఇది అయిపోయింది, ఇంకా రైడ్ ఇంకా సేవ్ చేయవచ్చు ఈరోజు ఆపకుండా అని అనుకునే వరకే ఇంకోటి అయితే జరిగింది. నార్మల్గా ఇదేమో నిన్న ఇక్కడ ఈ బ్యాగ్ అనిపిస్తుందో, ఈ రెయిన్ కవర్ అనేది మొత్తం కాలిపోయింది. యాక్చువల్గా ఇది నిన్న అయితే బాగానే ఉండే, మళ్ళీ ఈరోజు ఎందుకు అట్లా జరిగిందో అర్థం అవుతలేదు. ఇది మొత్తం నా బాధలో నేను చూసుకుంటుంటే, మా ఫ్రెండ్ ఏమో అరే ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇరా చాయ్ పెడతా అని నేను చూసుకుంటుంటే, మా ఫ్రెండ్ ఏమో చాయ్ పెడుతుండు. అసలు ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు. చూడండి, ఇలాంటి ఫ్రెండ్స్ గిట్ట ఉంటే మీ రైడ్ ఇట్లానే జరుగుతుంటుంది అప్పుడప్పుడు. ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఫుల్ ఆకలి అయిండే. దాల్ ప్లస్ పన్నీర్ కర్రీతో అయితే లంచ్ కంప్లీట్ చేసేసినాం. ఇక్కడ రైస్ అలాంటివి ఏం దొరకవు అనమాట. మనం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు.
మనకి పన్నీర్ విత్ రోటీ. ఐ మీన్ అది రోటీ గిట్ట ఎట్లుందంటే జొన్న రొట్టె లెక్క లేదు, సంథింగ్ చపాతీ లెక్క లేదు, చాలా డిఫరెంట్గా ఉంది ఆ రోటీ గిట్ట. ఎట్లయితే బాగానే ఉండే. మొత్తానికైతే లంచ్ అనేది కంప్లీట్ చేసేసి ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయినాం. ఈరోజు మేము ఎక్కడికి రీచ్ అవ్వాలనుకున్నాం అంటే సాగర్ వరకు రీచ్ అవ్వాలనుకుంటున్నాం. మ్యాక్సిమము ఇక్కడ నుంచి సాగర్ 125 ఏమో ఉంది. ఆల్మోస్ట్ 246 మినిట్స్ చూపిస్తుంది సాగర్ అయితే ఎగ్జాక్ట్గా. ఇప్పుడు చూద్దాం సాగర్కి వెళ్తాం ఎగ్జాక్ట్గా. ఎంత లేట్ అయినా మ్యాక్సిమం 6 లోపల వెళ్ళిపోతాం, 6-7 లోపల. ఆ టైం వరకు చూద్దాం. ఇప్పుడైతే మనం మధ్యప్రదేశ్లో ఉన్న సాగర్లో అయితే అవుట్స్కట్లో అయితే మనం అదే పెట్రోల్ బంప్ కాడ అయితే స్టే చేసినాము. ఇక్కడ మీరు చూసుకొచ్చి ఇక్కడ టెంట్ వేసేసి ఇక్కడ బైక్ పెట్టేసినాం. మనతో పాటు ఒక అన్న ఉండే, అన్న అయితే జాయిన్ అయ్యిండే మనతో పాటు. మన ఆంధ్ర వరకు వస్తారంట. వాళ్ళ ప్లాన్స్ వేరే ఉన్నాయి కానీ ఈ కొద్ది ఒక 130 కిలోమీటర్స్ బ్యాక్ మాకు కలిసిండ్రు. వాళ్ళైతే ఇప్పుడు మనతోనే వచ్చిండ్రు. మన బైక్ ఇన్నే పాస్ చేసినాం, అట్లుంటేనే ఇన్నే ఇస్తున్నాం. ఇక భారత్ పెట్రోల్ బంక్ కాడ అయితే స్టే అడిగి అయితే స్టే తీసుకున్నాము. ఈరోజు నైట్ ఇక్కడనే అన్నమాట. ఈరోజు ఓవరాల్గా మేము ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేసినామంటే ఈరోజు ఆల్మోస్ట్ 450+ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసినాము. నిన్న ఏమో ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ అయితే చేసినాము. రేపు ఇంకా ఎంత దూరం వెళ్తాం మేము అనేది క్లారిటీ అయితే లేదు. అది ఇంకా రేపటి బ్లాగ్లో చేద్దాం. ఈరోజు వరకు అయితే ఇంతే అన్నమాట.